అర్ధరాత్రి అమ్మమ్మ మనవడు మనవరాలు ఇంట్లో నిద్రిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంతా చీకటి కమ్ముకుంది. ఎటూ తప్పించుకోలేని పరిస్థితి. ఆ మంటల్లోనే ముగ్గురు సజీవ దహనమయ్యారు. అగ్ని ప్రమాదంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కానీ దర్యాప్తులో అది ప్రమాదం కాదు, పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన హత్యలు అని తేలింది. దీంతో అంతా అవాక్కయ్యారు. అసలు ఆ ముగ్గురిని ఎవరు ఎందుకు చంపారు? ఆ హత్యలకు దారితీసిన కారణాలేంటి? నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కలాల్వాడలో నివాసముండే చంద్రకళ సైదులు దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ధనమ్మకు పెళ్లై ఇద్దరు పిల్లలు కలగగా 10 ఏళ్ల క్రితమే ఆమె భర్త చనిపోయాడు. దీంతో పుట్టింట్లోనే ఉంటోంది. 10 ఏళ్ల నుంచి పక్షవాతంతో మంచానికే పరిమితమైన సైదులు మే మొదటి వారంలో మృతి చెందాడు. తండ్రి కర్మ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక ధనమ్మ మే 31న ఉపాధి కోసం తెలిసిన వారి సాయంతో పూణేకు వెళ్లింది. తన పిల్లలిద్దరినీ మిర్యాలగూడలోని తల్లి చంద్రకళ వద్దే ఉంచింది. కుమారుడు లక్ష్మణ్ 10వ తరగతి పూర్తి చేయగా కుమార్తె ప్రణతి 9వ తరగతి పూర్తి చేసింది. ఇంకో వారం 10 రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక హాస్టల్కు వెళ్దామనుకున్న ధనమ్మ పిల్లలు కావాల్సిన నోట్బుక్లు, ఇతర సామాన్లు కొని తెచ్చుకున్నారు. ఈ నెల 4న రాత్రి అమ్మమ్మ, మనవడు, మనవరాలు భోజనం చేసి నిద్రపోయారు. అర్ధరాత్రి ఒక్కసారిగా ఇంట్లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. కాసేపటికే గ్యాస్ సిలిండర్ కూడా పేలడంతో మంటలు ఇంకా పెరిగాయి. ఎటూ తప్పించుకోలేక ముగ్గురు ఆ మంటల్లోనే సజీవ దహనమయ్యారు. పూణే నుంచి ధనమ్మ వచ్చాక వారి అంత్యక్రియలు పూర్తి చేశారు. కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు ధనమ్మ చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఇది యాదృచ్ఛికంగా జరిగిన అగ్ని ప్రమాదం కాదని తేల్చారు. 10 ఏళ్ల క్రితం ధనమ్మ భర్త చనిపోవడంతో 2023లో మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన శిరీష్ను రెండో వివాహం చేసుకుంది. కొంతకాలం తర్వాత గొడవలు, విభేదాలతో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ధనమ్మతో పాటు ఆమె కుటుంబం శిరీష్ను దూరం పెట్టడం, ఫోన్ నంబర్ బ్లాక్ చేయడంతో అతను కక్ష పెంచుకున్నాడు. హజీపూర్లో ఓ మహిళకు దగ్గరై మోసం చేసిన కేసులో శిరీష్ జైలుకెళ్లగా ధనమ్మ బెయిల్ కోసం ప్రయత్నించలేదని మరింత రగిలిపోయాడు. శ్రీకాళహస్తి శిరీష్ కుమార్, ఇతను సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లాకి చెందినవాడు. ఇతను మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్లలో ఇతని ప్రొఫైల్ పెట్టి పెళ్ళైన ఆడవాళ్ళందరినీ కూడా ఏదో రకంగా లోబర్చుకొని వాళ్ళతో పరిచయం పెంచుకొని వాళ్ళ దగ్గర నుంచి దొంగతనమో లేకపోతే చీటింగో ఇట్లాంటివి చేయడం ఇతనికి అలవాటు ఉన్నది. ఇప్పుడు దాకా ఒక 3 అమ్మాయిలని చేయడం జరిగింది. ఈ అమ్మాయిని 2023లో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ అమ్మాయితో పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయితో కూడా కొన్ని గొడవలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వేరే అమ్మాయిని కూడా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో ఆమెని లోబర్చుకొని ఆమె దగ్గర నుంచి కూడా కొంత డబ్బులు చీటింగ్ చేసి దొంగతనం చేసేసరికి హాజీపూర్ పోలీస్ స్టేషన్, మంచిర్యాల జిల్లాలో ఇతని మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఇతను దాంట్లో జైలుకి వెళ్ళడం జరిగింది. ఇతను జైలుకి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ఈ విక్టిమ్ అంటే ఇప్పుడు వీళ్ళ మదర్, ఈ అమ్మాయి ఇంకా అతనికి బెయిల్ ఇంకా ఏం అప్లై చేయలేదు, ఇతనితో ఫోన్ మాట్లాడడం లేదు, ఇతనికి ఎటువంటి సహాయం చేయలేదు అని చెప్పేసి ఇతను జైల్లో కక్ష పెట్టుకున్నాడు. జూన్ 1వ తేదీన జైలు నుంచి శిరీష్ కుమార్ విడుదలయ్యాడు. 3 రోజులకే ఓ స్కూటీ దొంగలించి నేరుగా మిర్యాలగూడ వెళ్లాడు. వెళ్తూ పెట్రోల్ కొనుక్కొని ధనమ్మ ఇంటి వద్దకు వెళ్లి అర్ధరాత్రి వరకు వేచి చూశాడు. ఆ తర్వాత ఇంట్లో నిద్రిస్తున్న చంద్రకళ, ఆమె మనవడు లక్ష్మణ్, మనవరాలు ప్రణతిలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. జైల్లో జూన్ 1 రోజు జైలు నుంచి రిలీజ్ అవ్వగానే మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ డ్రైవర్ పని చేసుకొని ఏదో రకంగా ఈ కక్ష సాధించి వీళ్ళని చంపుదామని చెప్పేసి ఇతను జూన్ 4 రోజు పొద్దున వాళ్ళని పక్కింటి దగ్గర ఉన్న ఒక స్కూటీని దొంగతనం చేసుకొని అది మళ్ళీ ఆ స్కూటీలో ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఒక క్యాన్, ఒక 10 లీటర్లు పెట్రోల్ ఒక పెట్రోల్ బంక్లో కొనుక్కొని ఆ ఇంటిని 2-3 సార్లు చూసి అక్కడ ఎవరు పండుకుంటారో చూసిన తర్వాత రాత్రి 11ంటికి అందరూ పండుకున్న తర్వాత ఆ డోర్ నుంచి కొంతవరకు ఓపెన్ చేసి ఆ బకెట్ నుంచి అతను పెట్రోల్ పోయడం జరిగింది. ఆ పెట్రోల్ పోసిన తర్వాత
సడన్గా వాళ్ళెవరో లేస్తున్నారు, వాళ్ళ అమ్మమ్మ లేస్తుందని చెప్పి గమనించి ఆ తొందరలో అగ్గిపేట అంటించేసి అక్కడ నుంచి పారిపోయాడు. ఆ అగ్గి అంటించే క్రమంలో కూడా అతని చేతికి, ముఖానికి ఇవన్నీ కూడా అతనికి కూడా పెట్రోల్ తగిలి అతనికి కూడా కాలిపోయింది. మంటలు అంటుకోవడంతో కంగారులో శిరీష్ చెప్పులు, ఇతర వస్తువులు అక్కడే వదిలేసి పారిపోయాడు. సీసీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కిరాతకంగా ప్లాన్ వేసుకొని వాళ్ళని చంపి మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడైనా మిర్యాలగూడలో లేకపోతే నల్గొండలో మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎక్కడైనా బయటపడతామని చెప్పేసి ఇతనికి ప్లాన్ వేసుకొని ఇతను ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి కొన్ని రోజులు ఉండి అక్కడ ఇతను ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇదంతా మనకి సందేహం రావడంతో ఇతని సాంకేతిక మనం ఆధారాలు ప్లస్ కెమెరాస్ ఇవన్నీ కూడా చూసుకొని ఇతని ట్రాక్ చేసుకొని పట్టుకుంటే ఇతను ఇప్పుడు దీనన్నిటికీ కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. తన తల్లి, పిల్లల్ని హత్య చేసిన శిరీష్ను కఠినంగా శిక్షించాలంటూ ధనమ్మ కన్నీటి పర్యంతమైంది. పిల్లలు మేము అందరం ఒకే దగ్గర ఉన్నాము. అతను వేరే అమ్మాయిలతో తెలుగు మ్యాట్రిమోనీలో పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు, నగలు అవన్నీ తీసుకొచ్చి జల్సాలు చేసుకుంటూ ఉండడం నాకు తెలిసింది. అన్ని కేసులలో అలా అలా ఇలా చెత్త పనులన్నీ చేస్తుంటే నేను ఉండను, చెయ్యను, నా వల్ల కాదు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, నా వల్ల కాదు, నేను ఉండను, నీతో పాటు ఉండను అని చెప్పేసి అన్నా. అతను ఏ రోజు నాతో సరిగ్గా ఉండేవాడు కాదు. 2 రోజులు నాతో ఉంటే వారం రోజులు 10 రోజులు నేను జాబ్కి వెళ్ళిపోతున్నా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి నాకు అబద్ధం చెప్పాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదు, అంత మోసం. ఆ జాబ్ కూడా లేదు. నాకు న్యాయం జరగాలి, వాడికి ఉరిశిక్ష వేయాలి. అప్పటిదాకా నేనైతే నా పిల్లల అస్థికలైతే నేను కలపను. మంచిగా ఉంటూనే నమ్మించాడు వాడు. వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు, మోసాలకు పాల్పడిన చరిత్ర కూడా శిరీష్కు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ విభేదాలు, ప్రతీకార దాహం ఆ ఇంట్లో 3 ప్రాణాలను బలితీసుకుంది. కక్షతో రగిలిపోయిన నిందితుడు జైలుకెళ్లాడు. అయిన వారిని పోగొట్టుకున్న ధనమ్మ ఒంటరిగా మిగిలిపోయింది.